అండి నేనైతే ఇప్పుడు జీడిపప్పు కొంచెం వేసుకొని తర్వాత సేమియా అండి లైట్గా సుజీరా వేసాను, గోధుమ రవ్వ వేసాను. ఇలాగా ఫస్ట్ అయితే నేనైతే కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసినాక దానిలో కొంచెం వేడెక్కినాక కొంచెం ఆవాలు వేసానండి. ఆవాలు, కొంచెం మినపగుడ్లు వేసాను, కొంచెం శనగపప్పు వేసాను, తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అండి అన్నీ మొత్తం పోపు వేసాను. పోపు వేగినాక లైట్గా వేగినాక ఇగోండి ఇలాగా వేగినంతగా జీడిపప్పు వేపాను ఆ పోపులోనే. తర్వాత నేనైతే ఇలా సేమియా వేసాను. సేమియా బాగా గోల్డ్ కలర్లో వచ్చింది. ఈ కలర్ వచ్చినాక లైట్గా నేను దాని మీద అనమాట నూకేసుకున్నాను. ఇది ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెమే నేనైతే ఇప్పుడు ఉప్మా చేసుకుంటానండి. కొంచెం అయితే కొంచెం డబ్బాలో పెట్టేసి కొంచెం సలగైనాక పళ్ళెంలో వేసి సలగైనాక డబ్బాలో ఎత్తేసి ఉంచుతానండి. ఉంచేసి మళ్ళీ మనకు నచ్చినప్పుడు వారం 10 రోజులు ఫ్రిడ్జ్లో అలా పెట్టేసుకోవచ్చు డబ్బాతోని. మనకు నచ్చినప్పుడు కొంచెం నీళ్ళు వేడి చేసుకొని నీటిలో కొంచెం సాల్ట్ వేసుకొని ఇది వేసి కలిపేయడమేనండి. ఎందుకంటే సింపుల్గా మనం ఎక్కడికి వెళ్ళి బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు వెంటనే మనం టిఫిన్ తయారు చేయాలంటే అంత తొందరగా చేయలేం కదా. తర్వాత ఎక్కడికైనా పిల్లలైనా సరే పెద్దోళ్ళైనా సరే ఎవరైనా బయటకు వెళ్ళేటప్పుడు కాలేజీకి కానీ ఆఫీస్కి కానీ ఎక్కడికి వెళ్ళేటప్పుడు తొందరగా రెడీ చేయాలంటే టిఫిన్ రెడీ చేయలేరు కదా. ఇలా ముందుగానే నేను ఇలాగ అన్నీ ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటానండి. మనం కొంచెం వేడి నీళ్ళు పెట్టేసి దాంట్లో కొంచెం ఇది మనకు నచ్చినంత ఎంత కొంచెం చిన్న కప్తో కావాలంటే కొంచెం వేసుకొని కొంచెం వేడి నీళ్ళు పెట్టేసి అందులో వేసి కలిపేయడమేనండి. కలిపేసుకుంటే మనకి ఇంకా వెంటనే టిఫిన్ రెడీ అయిపోద్ది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అంటే ఎందుకంటే నేను ఇలాగా చాలాసార్లు ఇలా చేసుకొని ఉంచుకున్నాను. అంటే వెంటే అంటే మనం చేయలేం కదా. ఎక్కడి నుంచి తొందరగా వచ్చి మనం టిఫిన్ రెడీ చేసుకోవాలంటే చేయలేము. కొంచెం ఇలా బాగా వేపుకొని ఉంచుకుంటే బాగుంటుంది. నెయ్యి కూడా కొంచెం వేసుకోవచ్చు. నేను సాల్ట్ కూడా ఇందులోనే వేస్తానండి దీనికి తగ్గట్టుగా. అప్పుడు వాటర్ వేసి అలాగే వాటర్లో కలుపుకున్నట్లే చేస్తానండి. ఓకేనా అండి, బాయ్ అండి.